హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు సాటర్డే, సెకండ్ సాటర్డే అనమాట. సో మేమైతే 7కి నిద్రలేసాము. ఆ తర్వాత అయితే మటుకు వర్ణిక వాళ్ళ డాడీ షర్ట్ వేసుకుంది. నేనైతే ఫుల్ చలి పడుతుంది అనమాట, బయట ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా పెద్ద పాప అయితే స్కూల్ లేదు కాబట్టి ఆమె ఇంకా నిద్రలేగలేదు. నాన్న హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ముద్దు పెట్టు, ముద్దు పెట్టుమా. పెట్టవా రౌడీ. సో ఇక్కడైతే మటుకు రొట్టె చేసుకుంటాం ఈరోజు. దానికి వేడి నీళ్ళు అయితే కాగుతున్నాయి. అమ్మో మసులుతున్నాయి నీళ్ళు. తాతుమ్మా ఇంకా పాలు రాలేదు, మేము కాఫీ తాగటానికి, అందుకే వెయిట్ చేస్తున్నాం. ఫుల్ వణుకొచ్చేస్తుంది, ఫుల్ వర్షం. డోర్ వేస్తే చాలు కదా నాన్న. ఈరోజు మేము టిఫిన్కి చేసుకునేది రొట్టె ఇంకా పప్పు అనమాట. సో ఇదే అండి, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి, ఓకేనా? సో ఇప్పుడైతే పెద్ద పాప ఏం చేస్తుందో చూద్దాము. పోదాం. సౌండ్ ఆపు. ఏది పెద్ద పాప? ఇది అడ్డుకోండి. బొజ్జుంది, అక్క బొజ్జుంది కదా నాన్న. అమ్మా ఓకే, కూర్చో. సో అదే అండి, సుజ్నా ఈరోజు స్కూల్ లేదు కదా, నన్ను నిద్ర లేకపోద్దు, నేను లేచినప్పుడే లెగుస్తాను అని చెప్పింది అనమాట. సో అందుకని నిద్ర లేపటం లేదు. ఏమైంది ముసి నవ్వులో వర్ణిక? ఎవరుమా చెప్పు, ఎవరు? అబ్బా ముంత లేచిద్ది, మేము లేచినప్పుడు లేచిద్ది, ఎంతో పెద్ద పని ఉన్నట్టు. నీ అమ్మేలే. ఎక్కడికి వెళ్తున్నావు? డాడీ కాడికా? వెళ్ళు మరి డాడీ కాడికి. వర్ణిక వెళ్ళు, నాన్నకాడికి వెళ్ళు. షర్ట్ చాలా చిన్నదైంది బావా పాపకి. ఏం చేస్తున్నారు ఇద్దరు? వర్ణిక డాడీ ఏం చేస్తున్నాడు? అబ్బో డాడీ వర్ణిక నాకు ముద్దు పెట్టమంటే పెట్టలేదు, వెళ్ళి డాడీకి పెడుతున్నావా? ఏ రౌడీ, అదే మరి దొంగ. బావ నాకు పెట్టమన్నా కానీ పెట్టలేదు బావ, ముద్దు అడిగినా కానీ పెట్టలేదు. వర్ణిక ఇది చూడు, బొమ్మలు చూడు, పొద్దున్నే బొమ్మలన్నీ పడేసిద్ది. ఆ 2 షెల్ఫ్లు వర్ణికది కదా నాన్న, నీవే కదా? అబ్బా ఇక్కడ ఈ మేడం గారు నిద్రపోతున్నారు, సుజన మేడం గారు. టైం ఇప్పుడు 8:30 అయింది. ఈమె ఎన్నింటికి లేచిద్దో ఇప్పుడు చూద్దాం, అంతే కదా? సో ఇక్కడైతే వాటర్ అయితే బాగా మరిగిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేశాను. సో ఇందులో ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకుంటే సరిపోతుంది. సో వెరీస్ కల్లుప్పు. పాప అయితే మటుకు అల్లరి చేస్తుంది, ఇంకా పాలు రాలేదు. పాలు వస్తే మటుకు పాలు కలపాలి. ఇప్పుడు నేను చేసేది రొట్టె, ఇదిగోండి పిండి. సో బయట పెడితే కర్నెక్కిద్ది, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఆ ఫ్రిడ్జ్ చల్లదనం పోవడానికి తీసి బయట పెట్టాను. సజ్జలు, రాగులు, జొన్నలు ఈ 3 కలిపి మరపట్టించిన పిండి ఇది. ఇదిగోండి, ఓకేనా? ఇప్పుడు రొట్టె చేసేస్తాను. ఇంకా ఇప్పుడు పప్పుకు కూడా వేసేసి కుక్కర్లో పెట్టేస్తాను పప్పు. మళ్ళీ అది డాడీ, ఇది పెద్దది చెప్పాను కదా. హాయ్, వీడియో పెట్టినప్పుడల్లా హాయ్. తాగుతున్నమ్మా పాలు వర్ణిక? పాలు బాగున్నాయా? బాగున్నాయమ్మా పాలు? చెప్పు. బాగోపోతే ఎందుకు తాగుతున్నావే? 9:30 అయింది, 9:30 అయింది. ఈరోజు పాలు ఇప్పుడే వచ్చాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే పప్పు చేసేసాను, అంటే మొత్తం కడిగేసాను అనమాట. కడిగేసి ఆ తర్వాత మొత్తం
మిక్సీ అనే వస్తుంది. కుక్కర్లో పెట్టేశాను. టమాటా పప్పు కాదు, చింతపండు పప్పు అనమాట. ఓకే, సో ఇక్కడైతే మటుకు పిండి రెడీ అయిపోయింది. కలిపేసాను అనమాట. ఇదిగోండి పిండి. కొంచెం నానిన తర్వాత ఇక రొట్టెలు చేసుకోవడమే. సో ఇప్పుడు మేము కాఫీ తాగుతున్నాము. కాఫీ ప్యాకెట్ కొత్తవి చూడండి. ఇది ఏంటి, టాటా కాఫీ గ్రాండ్ అంట. కొత్తగా వచ్చింది, కొత్తగా ట్రై చేస్తున్నాను. 4 rupees. ఒకటి 2 రూపీస్. సో నేను పాలు కలుపుతాను, రండి చూద్దు. సో ఇది నా కప్పు, ఇది మా వారి కప్పు. నాకు షుగర్, మా వారికి వితౌట్ షుగర్. అవి చూపించాను, నేను చూపించానా? అంటే కలిపేది కనిపిస్తుంది కదా. నిండుగా రవైతే నేను కూడా కాని రావాలి. మనం దూరం అవ్వాలైతే అది కాని రాదు. అందుకు ఇలా ఉంది, పొడి పొడిగా. పొడి ఎలా ఉంటుంది ఇలా దగ్గర తీసుకున్నప్పుడు వీటి వరకు చెప్పు. కాఫీ రెడీ. కాకపోతే బ్రూ కాఫీ అంత స్ట్రాంగ్గా లేదు అని నాకు అనిపిస్తుంది. బ్రూ కాఫీ అయితే బాగుంటుంది. సో ఇది మటుకు అంత స్ట్రాంగ్ లేదు, అది సంగతి. అప్పుడే విజిల్ రాబట్టింది. సో ఎప్పటి సామాన్ అప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టేసుకుంటే మనకి తర్వాత పని ఏమి ఉండదు. సో అంట్లన్నీ తోమేశాను. స్టాండ్ అయితే మటుకు బిగించేసుకున్నాం కదా. స్టాండ్లో ఇంకా సామాన్ రావాలి. ఎప్పుడప్పుడు తోమిని పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. సుజినా ఇటు రానా బంగారం. సుజినా ఈ కాఫీ కప్పు తీసుకెళ్దాం దా. అంటే ఒక చేతిలో ఫోన్ ఉంది, రానా. దిస్ ఈజ్ మై కప్. బావా నువ్వురా, కప్పు తీసుకెళ్దు. బాగా అల్లరి ఎక్కువైంది. అదో నీ కప్పు. లే, చేతిలో ఫోన్ ఉంటే ఎలా వస్తాయండి? నాకు 10 చేతులు ఉన్నాయా? పద. బాబు బెల్లం వేయలే. వర్ణిక ఏం చేస్తున్నారు ఇద్దరు? నానా అంతేనా స్వెటరు? ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టమని చెప్పాను కదా. లే నువ్వు యూట్యూబ్ పిచ్చా కాదే. యూట్యూబ్ డబ్బులతో కొంతమంది ఇల్లులు కట్టి ఇంటికి లోగోలే వేస్తుంటే కనీసం మనం ఇంటికి రెంట్ కూడా కట్టలేకపోతున్నాం యూట్యూబ్ నుంచి రాక డబ్బులు కదా. ఫ్రెండ్స్ మా రొట్టె ఇక పప్పు రెడీ అయిపోయింది. వర్ణిక చూడండి ఎలా తింటున్నానా. తిన్నానా. వర్ణికకి పప్పు వేసి ఇలా చిన్న చిన్న పీసెస్ చేశాను. మొత్తం కలిపేస్తే ఇక తింటుంది అనమాట ఆమె సొంతంగా. కాలుతుంది పప్పు. అవన్నీ వద్దులేనా, నువ్వు ఇది తిను నాన్న తిను. బాగుందా వర్ణిక పప్పు? వర్ణిక పప్పు బాగుందా? బాగోదు నాకు కొడక, అడ్డంగా తిప్పుతావు. సుజనేమో పప్పులో వాళ్ళ అమ్మమ్మ పండుమిరకాయ పచ్చడి, వాళ్ళ అమ్మమ్మ చేసిన నెయ్యి వేసుకొని తింటుంది. తిను, ముంచు, పప్పు నిండుకు ముంచి తిను. ఎలా ఉంది? వెరీ గుడ్. తినాలా? సూపర్. ఇక మేము తింటాము.